అదేంటంటే యేసుక్రీస్తులో సర్వ మానవాళికి రక్షణ ఉంది. యేసుక్రీస్తులో ఈ మానవులందరికీ కూడా మోక్షరాజ్యం ఉంది, నిత్య జీవం ఉంది. ఆయన జీవించిన దినాల్లో బెతస్దా అనే ఒక కోనేరు ఉండేది. ఆ కోనేరు దగ్గర 38 సంవత్సరాలు బట్టి భయంకరమైన వ్యాధితో పడున్న మనిషి ఒకడు రోగం అనుభవిస్తూ బాగుపడాలి అనే ఆశ కలిగి అతను 38 సంవత్సరాలు బట్ట ఆ కోనేరు దగ్గర పడున్నాడు. ఎవ్వరూ అతనికి సహాయం చేయలేదు. సంవత్సరాలు తరబడి ఆ వ్యాధి, ఆ రోగము అతన్ని పట్టి పీడిస్తూనే ఉంది. ప్రియమైన వారులారా, ఈ ప్రత్యేకమైన సమయంలో యేసుక్రీస్తు వారు ఒక దినాన్న ఆ బెతస్దా అనే కోనేరు ఎదుకు వెళ్ళారు. 38 సంవత్సరాలు బట్టి ఏ ఒక్కరూ పట్టించుకోలేని ఆ వ్యక్తితో యేసయ్య మాట్లాడుతున్నాడు. నువ్వు బాగుపడాలి ఆశపడుతున్నావా అని అడిగినప్పుడు ఆ రోగి అంటున్నాడు, అయ్యా నేను బాగుపడాలి, నాకు ఆశ ఉంది, కానీ నాకు సహాయం చేసేవారు ఎవ్వరూ కూడా లేరు. ఈ రోజున ఎవరు మనకు సహాయం చేస్తున్నారు? ఎవరు మనిషి యొక్క జీవితాన్ని మేలు చేస్తున్నారంటే ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి కష్టాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి కుటుంబాలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి ఇబ్బందులు వాళ్ళకే ఉన్నాయి. ఒకరు